మట్టి ముత్యాలు నాణీలు, తెలంగాణ భాష దేశీయ పదాలు, తెలంగాణ భాష సంస్కృత పదాలు, ఇక్కడి నేల అక్కడి వాన అనువాద కవిత్వం ఎన్నిటికో పురస్కారాలు అందుకున్న వీరు నలిమెల భాస్కర్ గారి స్వస్థలం రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట నారాయణపురం. నలిమెల రామచంద్రం బుచ్చమ్మ దంపతులకు 1957 ఏప్రిల్ 1న జన్మించారు వీరు. పాఠశాల విద్య సింగారం, ఎల్లారెడ్డిపేట గ్రామాల్లో, ఇంటర్ డిగ్రీ కామారెడ్డిలో, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఎంఏ ఎంఫిల్ చదివి మరి ఉపన్యాసకులుగా విద్యాసేవ చేస్తూ ఇంటర్ చదువుతున్న రోజుల్లోనే నాటక రంగంలో కూడా అభినవేశం ప్రదర్శించి 14 భాషలపై పట్టు సాధించారు. ఆయా భాషల్లోని పలు రచనల్ని అనువదించారు. అనువాదంపైనే పిహెచ్డి కూడా చేశారు. తెలంగాణ పదకోశంతో మరి గుర్తుండిపోయే గుర్తింపును సొంతం చేసుకున్నారు. ఇలాంటి నలిమెల భాస్కర్ గారికి నిర్వాహకులు గౌరవనీయులైన గవర్నర్ గారి చేతుల మీదుగా అందజేస్తున్న సన్మానం. ఈ సన్మానంలో మనందరం కూడా కలిసి పాల్గొందాం. శబ్దరూప నమస్సులు అందజేద్దాం. ఇట్స్ గివ్ ఎ బిగ్ హ్యాండ్. అందరం కరతాళధ్వనులతో ఈ శుభ సందర్భాన్ని అభినందిద్దాం, ఆనందిద్దాం, దృశ్యాల్ని సందర్భాన్ని ఆస్వాదిద్దాం. కాడలే జ్ఞాపికలో ఉన్న చిత్రం, మధ్య చిత్రం చూడండి. కాళోజీ పివి ఎంత ఆత్మీయంగా ఒక ఆర్ద్రీభూతమైన సందర్భం అది. పరస్పరం మైమరచి స్నేహాన్ని పంచుకున్న చిత్రం. ఒకవైపు కాళోజీ, మరోవైపు పివి, ఇద్దరూ ఒకటైన చిత్రం మధ్యన కాకతీయ శిలా తోరణంలో అత్యంత ఆత్మీయమైన ఆర్ద్రీభూతమైన దృశ్యంలో మనమందరం ఆనందాన్ని పంచుకుందాం. ఒక మరి గట్టిగా కర్తాళధ్వనులతో నలిమెల భాస్కర్, సావిత్రి దంపతుల్ని అభినందిద్దాం. ఇప్పుడు వారి ఇరువురికి హృదయపూర్వక శుభాకాంక్షలు. మే నౌ రిక్వెస్ట్ ఆర్గనైజర్స్ టు ఫెలిసిటేట్ కాళోజీ ఫౌండేషన్ విఆర్ విద్యార్థి గారు, పొట్టపల్లి శ్రీనివాసరావు గారు. వారికి పివి